హాయ్ యువర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏఎస్ కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. గత 32 సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగం సైజ్ తగ్గిన, అంగంలో స్తంభన గట్టితనం తగ్గిన, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చిన, సెక్స్ అంటే భయం వేస్తున్నా, పెళ్ళి చేసుకోకుండా సెక్స్ అంటే కొంతమంది ఏకాంతంలో ఉన్నప్పుడు సెక్స్ అంటే హస్తప్రయోగం చేసుకుంటారు, సెక్స్ అంటే భయపడతారు, దానికి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. అట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి అలాగే బాగా హస్తప్రయోగం చేసి అంగం వంకరైపోయినా, చిన్నగైపోయినా, సన్నగైపోయినా, వీర్య కణాలు తగ్గి సంతానం లేని సమస్య వచ్చినా అన్నిటికీ చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఈడి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. చాలామంది ఇప్పుడు మాకు క్వశ్చన్ అడుగుతుంటారు, సార్ ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటే ఏంటి, ఈడి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది అంగం. ఇప్పుడు మనం పెట్టి ఇలా సెక్స్ చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం లోపు వీర్యం వెళ్ళిపోయింది అనుకోండి, దానికి ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటారు. అలాగే ఇప్పుడు సెక్స్ చేస్తున్నాం, వీర్యం వెళ్ళకుండానే అంగం మెత్తబడిపోయింది అనుకోండి, ఇలా డీలా పడిపోయింది లోపట్నే, దానికి ఈడి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం సస్టైన్డ్ ఇలా నిలకడ, మన పార్ట్నర్ సుఖపడే వరకు దాంట్లో గట్టితనం లేకపోవడానికే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఇది ఎన్ని రకాలుగా ఉంటుందంటే, అంగం వైపు రక్తం రాకపోవడానికి ఆర్టీరియోజెనిక్ ఈడి అంటారు. అంగం ఇలా లేచి నిలబడాలంటే దాంట్లో ఫుల్ బ్లడ్ వచ్చి నిండాల, ఇలా ఉండాలి. ఇలా బ్లడ్ రాకపోవడానికి కారణాలు ఏంటంటే, అంగం వైపు వచ్చే రక్తనాళాలలో ఏమైనా దోషం ఉండటం, షుగర్ వల్ల, డయాబెటిక్ వల్ల, లేదా మీకు బాగా సిగరెట్ తాగటం వల్ల ఇక్కడున్న రక్తనాళాలు కుచించుకుపోవడం, కొవ్వు కూడుకుపోవటం వల్ల, లేదా హస్తప్రయోగం బాగా చేయటం వల్ల మన రక్తనాళాలన్నీ మూసుకుపోవటం, కాల్షియం వచ్చి ప్లెక్స్ కూడుకోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోవటం, లేదా దెబ్బ తాకడం, సర్జరీ అవ్వడం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ రాదు, దానికే ఆర్టీరియోజెనిక్ ఈడి అంటారు. అంగంలో ఫుల్ బ్లడ్ వచ్చి నిండాక, అంగం నిలబడ్డాక ఇక్కడ లాక్ అయిపోతుంది బ్లడ్. ఇక్కడ లాక్ ఒక మజల్ ఏం చేస్తుంది, ఇక్కడ లాక్ చేసేస్తుంది. దీంట్లో బ్లడ్ ఫుల్ నిండాక సెక్స్ మొత్తం అయిన తర్వాత వీర్యం ఎప్పుడు బయటికి వెళ్తుందో అప్పుడు ఈ లాక్ ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ బ్లడ్ బాడీలో వచ్చేస్తుంది. మధ్యలోనే ఇది లాక్ ఓపెన్ అయ్యింది అనుకోండి, దానికి వీనోజెనిక్ ఈడి అంటారు. దానికి వీనోజెనిక్ ఈడి లేదా టైప్ 2 ఈడి. ఇంకో పేరు కూడా ఉంది, ఏదో పొజిషన్ చేంజ్ చేసినప్పుడు పొజిషనల్ ఈడి, నిలబడ్డప్పుడు లేదా కూర్చున్నప్పుడు అంగం మెత్తబడిపోతుంటుంది లేసి, బ్లడ్ ఇక్కడ లాక్ ఓపెన్ అయిపోవడం వల్ల బ్లడ్ దీంట్లో వచ్చిన బ్లడ్ వెనకకి వెళ్ళిపోతుంటుంది. వీనోజెనిక్ ఈడి, పొజిషనల్ ఈడి లేదా టైప్ 2 ఈడి కూడా అంటారు. ఇది రెండోది. మూడోది ఏంటంటే, మళ్ళీ ఇలా లేచి నిలబడాలి కదా, దీంట్లో అంగంలో వచ్చే నరాలు, అంగం వైపు వచ్చే నరాలలో దమ్ము లేకపోవటం, న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి వల్ల అలా అంటే దమ్ము లేకపోవడం జరుగుతుంది. విటామిన్ B12 లేకపోవడం వల్ల నరాల్లో బలహీనత, అలాగే స్పైనల్ సర్జరీ అంటే మన వెన్నుపూస మీద దెబ్బ తాకడం, సర్జరీ, దానివల్ల కూడా సమస్య రావచ్చు. నరాల సమస్యల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు, అంగం లేచి నిలబడకపోవచ్చు. న్యూరోజెనిక్ ఈడి అంటే హార్మోన్స్ లోపించడం వల్ల మన బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్, ఫొలికులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, గునాడోట్రాపిన్ రిలీజింగ్ హార్మోన్, అండ్ మన టెస్టికల్స్ బీజకోశాల నుంచి వచ్చే టెస్టోస్టెరాన్ హార్మోన్, ఇవన్నీ సమతుల్యం లేనప్పుడు, కోల్పోయినప్పుడు, బ్యాలెన్స్ లేనప్పుడు, అంగంలో స్తంభన గట్టితనం లేకపోవడం, దానికి వచ్చే సమస్యకు హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అలాగే అంగం మీద దెబ్బ తగలటం వల్ల అంగం లేకపోవడం, ఇక్కడ డ్యామేజ్ అవ్వడం లేదు, దానికి ట్రామాటిక్ ఈడి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు, ఓ దెబ్బ తగలడం వల్ల. అలాగే హస్తప్రయోగం ఫోర్స్గా చేసినప్పుడు దీని లోపల ఉన్న కణాలు, టిష్యూస్, ఎండోథీలియల్ టిష్యూస్లో వాపు వచ్చేస్తే అది బ్లడ్ వచ్చి దీంట్లో ఆగదు, దానికి ఎండోథీలియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. షుగర్ వల్ల నరాలు పాడైపోయి రక్తనాళాలు పాడైపోతే డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఇన్ని రకాలుగా ఉంటుందండి అంగస్తమన సమస్య. మా దగ్గరికి వస్తే అసలు అంగస్తమన సమస్య మీకు ఎందుకు వచ్చింది, దేనివల్ల, నరాల వల్ల వచ్చిందా, రక్తనాళాల వల్ల వచ్చిందా, హార్మోనల్ వల్ల వచ్చిందా, లేకుంటే లోపడైన వాపు వల్ల వచ్చిందా, లేకుంటే షుగర్ వల్ల వచ్చిందా, దేనివల్ల చూసి డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ ఈ సమస్య మీ దగ్గరలో మీ శరీరంలో లేకుండా పోతుంది. మీ అంగంలో మళ్ళీ పూర్వంలో ఉన్న మగతనం, ఆ కామశక్తి మొత్తం తిరిగి వచ్చేస్తుంది. మళ్ళీ బెడ్ మీద రాణించవచ్చు, రాడులా గట్టిగా అయిపోయి
టైమింగ్ పెంచుకోవచ్చు, పవర్ పెంచుకోవచ్చు. మీ పార్ట్నర్కి సుఖపెట్టాలంటే టెంపరీ ట్రీట్మెంట్ కదా, ఇవాళ ట్యాబ్లెట్ వేసుకుంటే మా అంగం లేస్తుంది, లేకపోవడం అంటే అట్లాంటి ట్రీట్మెంట్కి వెళ్ళొద్దు. ఉన్న మగతనం పోతుంది. తాత్కాలికంగా అంగానికి లేపే మందులు, స్తంభింపజేసే మందులు వాడుకుంటే ఉన్న మగతనం పోతుంది. కాబట్టి ఒక్కసారి యునాని మందులు, వనమూలికలతో తయారు చేసిన రాయల్ ఫ్యామిలీస్ వాడుకునే, రాజులు మహారాజులు చక్రవర్తి వాడుకలు పూర్వంలో వాడుకునే మందులు ఇవి. అట్లాంటి వనమూలికల మందులతో పర్మనెంట్గా ఈ సమస్యతో బయటపడవచ్చు. మాటికి మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు. విన్నారు కదండి, మీకు నేను చెప్పిన అన్ని రకాల సమస్యల్లో, అంగసమన సమస్యల్లో ఏ సమస్య ఉన్నా, దాంట్లో మల్టిపుల్ సమస్యలు ఉన్నా అన్నిటికీ చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఉంటుంది. మీరు నాకు వింటున్నారు కదా, వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచైనా మీరు నాతో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని ఈ నెంబర్ మీద నాతో మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ రాష్ట్రాల్లో ఉంటే, దగ్గర హైదరాబాద్లో ఉంటే, చుట్టుపక్కల ఉంటే, వచ్చే సౌకర్యం ఉంటే నాతో కలిసి, నేరుగా నాతో కలిసి మాట్లాడి కౌన్సిలింగ్ తీసుకొని, ప్రిస్క్రిప్షన్ తీసుకొని, ట్రీట్మెంట్ తీసుకొని సమస్యతో బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు.